తిరుమల శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్ వెజ్ హోటల్ నడుపుతూ ఉండడంపై జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ నమూనాను వ్యాపారాలకు వాడుకోవడంపై టీటీడీ అడిషనల్ ఈవోకు ఫిర్యాదు చేశారు. జయ విజయాలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖరపడితో కూడినటువంటి రెప్లికా నాన్ వెజ్ హోటల్లో వాడుకోవడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ హైవే దగ్గర రాయుడు మిలిటరీ హోటల్లో ఇటువంటి అపవిత్ర చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. అయితే టీటీడీ అదనపు ఈవో తమ ఫిర్యాదుకు స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు తెలిపారు. హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర స్వామి ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నాం. చాలా బాధాక విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట. ఒరే వెధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? మేము ప్యూర్ వెజిటేరియన్ భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా, అసలు బుర్రుందా లేదా ఏమనుకుంటున్నారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. అంటే వెదవలు కనిపిస్తారు మీకు అందరికీ. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకడు పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు, వెంకటేశ్వర స్వామితో గేమ్లో డాలర్స్ వసూలు చేశాడు. ఈరోజు హోటల్ పెడతారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు, పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో. ఇది చాలా దారుణం. దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ఈవో గారు చెప్పారు ఇందాకే, స్పెషల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారంట. ఈ సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా వాళ్ళ పని ఇదేమీ ఉంటుంది. భవిష్యత్తులో ఇవన్నీ పునరుద్ధరణ కాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యారు. వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసులో ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం, అవసరమైతే తొలగించాలా తప్ప రద్దు చేయిస్తామని చెప్పారు. వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర